తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ నల్లమలలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి చెప్పండి. 2006లో ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి, గుండాల. నల్లమలలో కాదు, ఖమ్మం డిస్ట్రిక్ట్. అప్పుడు 7 days టాస్ చేసాము. టాస్ చేసిన తర్వాత ఫైనల్ డే లక్ష్మీపురం అనే విలేజ్ ఉండి మేము అప్పుడు మాకు రేషన్ అయిపోయింది. భోజనం చేద్దామని ఆ ఊళ్ళో వెళ్ళాము. ఊళ్ళోకి వెళ్తేనే మేము ఊళ్ళో ఒక 4 టీమ్గా డివైడ్ అయిపోయి వంట చేసుకుంటే ఆ మూమెంట్లోనే సడన్గా దళం ఊళ్ళోకి రావడం జరిగింది. వాళ్ళకి తెలియదా మీరు ఉన్నారని? మేము ఉన్నామని తెలుసు, అది తెలియదు వాళ్ళకి యాక్చువల్లీ. కానీ మేము ఊరు బయట ఉన్నాము. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ దారి నుంచి వాళ్ళు కాలిపాట ఉంటుంది కదా, కాలిపాట దగ్గర నుంచి వచ్చేసారు. వచ్చినప్పుడు మాకు సెంట్రీ సార్ ఎవరు వస్తున్నారు సార్ అంటే అడగమని చెప్పాను. మా వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు నువ్వు ఎవరని క్రాస్ క్వశ్చన్ వేశారు. నాకు డౌట్ వచ్చింది. అది నేను పక్కకి జరిగి మా భాషలోనే అది తాండది అన్న ఎవరన్నా అని చెప్పి అడిగాను. అంటే మీ భాషలో? మా భాష అడిగితే అరే నేను రా చంద్రాన్ అని చెప్పాడు. సరే రానా అని చెప్పాను నేను. లేదు నువ్వు రారా అన్నాడు. నువ్వు రారా అంటే నాకు కొంచెం ఏదో ఏమన్నా మేము కూడా మనసుమే కదా, ఇంకా లేదన్నా నువ్వే రా అని చెప్పాను. ఇంకా ఆ డిస్కషన్లో వాళ్ళు ఏదో సడన్గా ఒక టార్చర్ మా మీద వేయడం జరిగింది. వాళ్ళు టార్చర్ వేసారని చెప్పేసి నేను ఒక సైడ్ తప్పుకున్నాను. అంటే మనం పల్లెటూరులో కర్రలతో ఒక వాళ్ళలాగా క్రియేట్ చేస్తారు కదా, కర్రలతో తడి అంటారు దాన్ని, తడిగా దాక్కున్నాను. అదే రారా అని గట్టికి కేకలేసాడు ఆయన. ఇంత జరిగేపాటి నాకు కొంచెం ఏదో ఇల్లు నక్సలైట్లు అనే డౌట్ వచ్చి నేను ఏకేతో బర్స్ట్ ఫైర్ కొట్టాను. బర్స్ట్ ఫైర్ కొట్టిన తర్వాత స్పాట్లో చనిపోలేదు, కానీ అందరూ 7 members ఇంజురీ అయ్యారు. నైట్ ఫైరింగ్లో 7కి 7 ఇంజురీ అయ్యారు. తర్వాత దాంట్లో పక్కన ఇప్పుడు మనలాగా తెలంగాణ అయితే కొంచెం ఎక్స్ట్రా ఫైర్ అయిందంటే పక్కన గుండాల పిఎస్ 3 kilometers ఉంటుంది. ఆ ఫైరింగ్ సౌండ్కి వాళ్ళు అలర్ట్ అయ్యారు. వీళ్ళు ఇంజురీతో వెళ్ళిన వాళ్ళని ఒక 3 పట్టుకున్నారు వాళ్ళు. అది నైట్ ఫైరింగ్, అది బాగా అంటే ఒక గుర్తుండిపోయింది నైట్ మూమెంట్. అదేవిధంగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పండి. బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే నాకు అక్కడ ఏ ఫీల్డ్లో అయినా సరే ఇప్పటిదాకా నేనైతే ఫేస్ చేయలేదు. నేను ఉండగా కూడా ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. కానీ పార్వతీపురంలో దగ్గర మాత్రం ఒక సరెండర్ నక్సలైట్, ఇప్పుడు స్వాతి లక్కర మేడం అప్పుడు ఓఎస్డీ గారు పార్వతీపురం, ఒక వెపన్ డంప్ ఉంది అని చెప్పి మమ్మల్ని ఒక పార్వతీపురం దాటాక నారాయణపురం, కురుపం అటువైపు, గుండ్లచ్చిపురం, నారాయణపురం వైపు, ఆంధ్ర ఒరిస్సా వైపు. అయితే ఒక నక్సలైట్ సరెండర్ కాదు మమ్మల్ని పట్టుకున్నారు. దాన్ని అతను వెపన్ చూపిస్తాను, డబ్బు చూపిస్తాను అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి అతనితో పాటు మమ్మల్ని 3 రోజులు తిప్పి లాస్ట్ రోజు అతను కొండపై నుంచి మా కళ్ళ ముందే ఒక పెద్ద లోయలో దూకేసాడు. అయ్యో, కళ్ళ ముందే చనిపోయాడు. ఎందుకు అంటే అతను చూపిలేకపోయాడు, ఏమన్నా మేము చంపేస్తామనే భయం వచ్చింది. అందుకని అతను మా కళ్ళ ముందు అక్కడి నుంచి జంప్ చేసాడు. అది పెద్ద లోయ అది. తర్వాత మేము పల్లెటూ ఆ ఊరోళ్ళతోనే మళ్ళీ కిందికి దిగి మళ్ళీ అతను బయట తీసుకెళ్ళి చనిపోయాడు. బ్యాడ్ ఇన్సిడెంట్ అది, కళ్ళ ముందు మనిషి ప్రాణం పోవడం. మిమ్మల్ని కోసం అంబుషెస్ ఉన్నాయి కదా? మమ్మల్ని అంబుషేషన్ ఉండే. ఇప్పుడు ఒకసారి 2005లో అనుకుంటా గుత్తికొండ బిల్లం దగ్గర మూమెంట్ ఉండింది. గుత్తికొండ బిల్లం దగ్గర మూమెంట్ చూసుకుని రిటర్న్ వస్తూ ఉంటే రోడ్డు మీద ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారు. బట్ ఏంటంటే బయలుకి వాడు ఎప్పుడో చేసింది, అది ఇంత స్పార్క్ అవ్వలే. ఇప్పుడు యాక్చువల్లీ బ్లాస్ట్ అవ్వాలంటే ఆ డిటోనేటర్ ఫస్ట్ బ్లాస్ట్ అవ్వాలి. అది బ్లాస్ట్ అవ్వకుండా ఒకటే బ్లాస్ట్ అయింది, మిగతా ఏం బ్లాస్ట్ అవ్వలే. బై లక్ చిన్న సౌండ్ లాగా ఏదో పైకి లేచింది. బట్ మాకు అర్థమై మేమంతా అటు ఇటు వెళ్ళాము. బట్ వాళ్ళు పారిపోయారు అక్కడ నుంచి. బట్ అది బ్లాస్ట్ జరగలే, అటెంప్ట్ అయింది కానీ ఫెయిల్ అయిపోయింది వాళ్ళది. గ్యాలంటరీ అవార్డు ఎక్కడ ఇచ్చారు, దేనికోసం? గ్యాలంటరీ అవార్డు నాకు ఈ చింతల ఎన్కౌంటర్లో ఇచ్చారు, చింతల ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇచ్చారు. అప్పుడు మనకు అతుల్ సింగ్ సార్, అప్పుడు ఎస్పీ గారు. ఎవరండి? అతుల్ సింగ్ సార్. ఇప్పుడు మనకు అడిషనల్ డీజీ ఉన్నారు కదా రిక్రూట్మెంట్ బోర్డుకి, ఏసీబీకి సారు, మాకు అప్పుడు ఎస్పీ గారు సారు రికమెండ్ చేసి అప్పుడు సార్ మీరు చాలా ఎక్స్చేంజ్ ఫైర్లు చేస్తుంటారు కదా, ఎక్స్చేంజ్ ఫైర్లు అంటే అన్నింటిలో క్యాజువాలిటీస్ ఉండవు, కానీ అంటే ఏ విధంగా ఉంటాయండి? అంటే ఎంత డిస్టెన్స్లో మీకు వాళ్ళు ఎదురవుతారు? ముందు మీరు ఏమైనా కాషన్ ఇస్తారా, వార్నింగ్ ఇస్తారా, సరెండర్ అవ్వమంటారా?
ఎంత డిస్టెన్స్ ఉంటుందండి? అంటే అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇంత డిస్టెన్స్ అని చెప్పలేము. ఇప్పుడు కొన్ని ఏరియాలో అయితే వాళ్ళు కొండపై నుంచి కూడా మనల్ని కావాల్సి ఫైరింగ్ చేసి మనల్ని టెంపర్ చేస్తుంటారు, ఎందుకంటే మనం ఎట్లా పైకి వెళ్ళలేమని. డిస్టెన్స్ బట్టి ఏముండదు, ఒకసారి సడన్గా అవుతుంది, ఒకసారి వాళ్ళే అంబుష్ చేసి వాళ్ళే డ్యామేజ్ అయినవి చాలా ఉంటాయి. ఒకటి గుర్తుందా? అంటే మాకైతే జరగలేదు. బట్ కావాలని వాళ్ళు కొండ మీద ఉండో లేదా పక్కన ఉండో మిమ్మల్ని ఇరిటేట్ చేసి బూతులు తిట్టి రచ్చగొడుతుంటారు కదండి. బూతులు తిట్టేదే ఉండదు కానీ అంత దగ్గర తిట్టుకునేదే ఉండదు. సినిమాలాగో ఏదో ఒకటి తిట్టుకోవడం అలాంటివి ఉండవు. ఓకే. బట్ కొండ పైన ఉంటారు. ఇప్పుడు జేకేవి ఏరియాలో కొండపైన నుంచి ఫైరింగ్ చేసి మనం ఏదైనా మూమెంట్ కనబడితే బయట డ్యాంపు చేద్దామని వాళ్ళు చాలా ట్రై చేస్తారు. ఇరిటేట్ అంటే మాటలు వినపడవలే కానీ శబ్దాలు అవన్నీ ఫైరింగ్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటివి జరిగి ఇప్పుడు బయట డ్యాంబుస్లు మనకు గుంటూరు డిస్టిక్లో జరిగింది. వచ్చేసి గుంటూరు డిస్టిక్లో ఫస్ట్ టైం గ్రౌండ్ స్ట్రీమ్ మీద ఫైరింగ్ అయింది. వచ్చేసి తర్వాత అలటంపేట అని మహబూబ్ నగర్ను మన గుంటూరు మధ్యలో ఒకటి ఉంటుంది, అక్కడ కూడా మన వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేసి వాళ్ళే డ్యామేజ్ అయిపోయారు. చాలా వరకు మన ఏపీలో అయితే వాళ్ళు ఒకటి సక్సెస్ అనేది ఒకటి మనం అది బలిమేళ ఒకటి మాత్రమే సక్సెస్ అయ్యారు, మిగతా అదేం సక్సెస్ అవ్వలే మన ఏపీలో. అది కూడా వాటర్ కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అది కూడా ఏపీ కదా, ఒరిస్సా బార్డర్. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ పైన అవతల నుంచి మనము రివర్ దాటుతున్నప్పుడు ఆ లాంచ్ని వాళ్ళు ముంచడం జరిగింది. అదొకటే తప్ప ఎక్కడ వాళ్ళు చాలా చేశారు అటెంప్ట్లు, బట్ వాళ్ళు సక్సెస్ కాదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో అట్లా చేసినట్టయితే ఎక్కడ సక్సెస్ అవ్వలేవాళ్ళు. అంటే మీరు ఏపీ తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళారు? వెళ్ళాను. ఏ స్టేట్కి వెళ్ళారు? మహారాష్ట్ర వెళ్ళాము, ఒరిస్సా వెళ్ళాము, ఛత్తీస్గఢ్, అప్పుడు ఎంత మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంతా తిరిగాము. అలా వెళ్ళొచ్చా? అలాగా పంపిస్తారు, మూమెంట్ పంపిస్తారు. అక్కడ నుంచి మనం వాళ్ళ వైపు డ్రాప్ అయ్యి మన వైపు వస్తాము, మన సైడ్ డ్రాప్ అయ్యి అక్కడ బౌర్డరే ఉండదు, ఫారెస్ట్ కదా. అక్కడ ఇండియా పాకిస్తాన్ బౌర్డర్ లాగా అక్కడే ఉండదు, క్యాజువల్గా వెళ్తూ ఉంటాం. సార్ అన్ని స్టేట్లు తిరిగారు కదా, దాదాపు 5-6 స్టేట్లు తిరిగారు. టెరెన్ ఎక్కువ టఫ్గా ఉండే టెరెన్ ఎక్కడ? టఫ్ వైజాగ్ అండ్ ఆంధ్ర ఒరిస్సా బౌర్డర్. మరి ఎంత అంటే అది పైకి ఎక్కి దిగి సెకండ్ చాలా హార్డ్ ఉంటుంది. అంటే ఫీల్డ్లో సమ్మర్లో కానీ ఒక పెద్ద కొండ ఎక్కితే మనం బాడీలో ఉన్న ఎనర్జీస్ అంతా పోతుంది, మళ్ళీ కొంచెం హాల్ట్ అయ్యి మళ్ళీ ఎనర్జీ లెవెల్స్లో వాటర్ తీసుకొని మళ్ళీ మూమెంట్ చేస్తాం. కానీ కొన్నిసార్లు బయట లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ దొరకదు, వాటర్ దొరకదు, మరి అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు? వాటర్ అనేది వాస్తవంగా దొరకదు, బట్ మనం ఒక 2 వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని దాని మీద సర్వ్ అవ్వాల్సింది. అంటే మొత్తం 1 వీక్ అంతే ఉండదు, 2-3 డేస్లో అయినా మనము డేకి ఖచ్చితంగా మన వాటర్ మనం ఎత్తుకోవాల్సిందే. వాటర్ మ్యాప్ చూసుకొని వాటర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మనం జీపీఎస్ రెఫరెన్స్ చేసుకొని వెళ్ళాను. ఆ వాటర్ కూడా మంచిది ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా ఈ ఏడి చేసుకోను వడకాచుకొని తాగడం. కానీ నైట్ టైం ఎక్కడ ఉంటారు మరి? ఎల్లుపి తీసుకుంటాం, స్టే తీసుకుంటాం. ఫారెస్ట్లో ఎక్కడైనా సరే టీమ్ హాల్ట్ అయిపోయి దానికి సంబంధించి మనకు సెంట్రీస్ వేసుకొని కొన్నిసార్లు వాళ్ళు కాషన్స్ ఇవ్వడం కానీ, కొన్ని అటాక్లు అవ్వడం కానీ, లేదంటే ఏమైనా జంతువులు లాంటి అటాక్ చేయడం అనేది జరిగితే? జంతువులు అయితే కామన్గా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి, కాకపోతే మనం ఒక టీం ఉంటాం కాబట్టి ఇప్పుడు దాకా అయితే అలా వెపన్ ఏదన్నా పాములు కానీ కరిచి చనిపోయిన ఇన్సిడెంట్స్ ఏం లేవు. కానీ తేళ్ళు కామన్ కరుస్తుంది, ఎందుకంటే మనము ఇల్లుకి తీసుకుంటే రాళ్ళు ఉంటాయి, రాళ్ళు కదిపేటప్పుడు తేలు కొట్టేస్తుంది. అప్పుడు కొంచెం దోమలు ఉంటాయి కదా, చాలా ఇబ్బంది. దోమల కంటే ఓడమాస్ రాసుకోవడమే అంతే. కానీ వర్షాకాలం ఎలా ఉంటుంది అప్పుడు? నైట్ వర్షాకాలం ప్లాస్టిక్ సీట్ క్యారీ చేయడం, ప్లాస్టిక్ సీట్ ఉంటుంది కదా, అది క్యారీ చేస్తాం వర్షం తడవకుండా. ఒకసారి తడిచేస్తాం పూర్తి, ఒకసారి తడిచేస్తాము, వర్షం నడవాల్సి వస్తుంది, ఎంత కామన్ అయినా మనం ఫేస్ చేయాల్సింది. ఆర్ఎస్ఏ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎప్పుడు వచ్చా అంటాడు? నేను 2010కి వచ్చానండి. 2010కి వచ్చాను. మార్కాపురము ఎస్ఐ సర్వీస్ అంతా మా ప్రకాశం డిస్టిక్. తర్వాత ఇన్స్పెక్టర్గా నేను మా సిఐడి మంగళగిరి. తర్వాత సిఐగా నేను నెల్లూరు 5 years చేశానండి. నెల్లూరు 5 చేసినప్పుడు ఒకటి నెల్లూరు వరదల్లో ఫ్లడ్స్ వచ్చాయి. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and something else. Good. Well done. I congratulate him for doing so well.
And I congratulate him, his boss also. So,